ఈ బెడ్షీట్ని మార్చి ఎన్ని రోజులైంది? మారిస్తే చాలదు, ఉతకాలి కదా. ఇలాగే పడుకొని ఉంటే అదే అలవాటైపోతుంది. నాకిప్పటి వరకు అర్థం కాని విషయం ఉంది బాలా. నీ మీద ఎందుకు బాలా అందరికీ ద్వేషం? అది నా మీద కోపం కాదు, వేణుగోపాల్ మీదున్న ద్వేషం. మిగతా వాళ్ళందరినీ వదిలే, కానీ అత్తయ్య సొంత కూతురు తన పాపే కదా. అలాంటి ఆలోచన ఏమాత్రం ఆవిడ దగ్గర లేదే. అలా ఎవరైనా అనుకుంటారని నేనొచ్చి ఇక్కడ ఉండడం లేదు దివ్య. ఇప్పటికే జయ వదిన ఎటువంటి కారణం లేకుండా గొడవ పడి ఇక్కడికొచ్చి ఉంటున్నారు. అందుకు కారణం కూడా నేనే కదా. నువ్వు మనోజ్ అనియ ఈ విషయంలో ఎటువంటి తప్పు చేసి ఉంటారని నాకు 100% తెలుసు. కానీ జయ వదిన మాత్రం నమ్మట్లేదు. ఈ విషయం గురించి మాట్లాడి జయ వదిన్ని తిరిగి పంపించే బాధ్యత అత్తయ్యకుందిగా, దాన్నైనా చేశారా? చేయకపోవడం మాత్రమే కాదు, జయ వదిన ఈ ఇంట్లో ఉండడమే ఏదో పెద్ద సహాయం అని భావిస్తున్నారు. ఊళ్ళో ఉన్నవాళ్ళు ఏదైనా అనుకుంటారని కూడా తెలియడం లేదు. నిన్ను జయ వదిన్ని ఒకేలాగే కదా ఆవిడ కన్నారు. ఏ తల్లికైనా పిల్లలందరూ ఒకేలాగే అని నేను విన్నాను. కానీ ఈ విషయంలో చూస్తూ ఉంటే అత్తయ్య నిన్ను కోపంగానే చూస్తున్నారు. జయోదనంటే చాలా ప్రేమ, అభిమానం, నీ మీద ద్వేషం. అదే ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని అవమానాలు తట్టుకుంటూ నువ్వు ఎలా ఇక్కడ ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను మాత్రం నీ స్థానంలో ఉండుంటే ప్లాట్ఫామ్లో పడుకున్నా పర్వాలేదని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయేదాన్ని. నువ్వు ఏం ఆశిస్తున్నావు దివ్య? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనా? అయ్యో, నువ్వు అలాంటి సెన్స్లో ఆలోచించొద్దు. మన అందరికీ వేరే వేరే ఆలోచనలున్నాయిగా. నేను దాన్ని బట్టి చెప్తున్నాను. జయ వదిన కంటే అన్ని విధాల్లోనూ ఇక్కడ ఉండడానికి నీకే హక్కుంది. ఎలా చూసినా హరి గల్ఫ్కి వెళ్ళడానికి నువ్వే కదా కారణం. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ అది మర్చిపోయారు. ఇలా మనసాక్షి లేనివాడితో ఉండాలనే నేను ముందే నిన్ను అడిగాను. నాకంటే నీకే ఎక్కువ తెలివితేటలున్నాయి. నువ్వే ఆలోచించు. ఏంటోదినా, నిద్రపోలేదా? దున్నపోతుని తలుచుకుంటే ఎలా నిద్రపడుతుంది? తలుపులు వేసుకుని లోపల పడుకుంటే ఏం గొడవ జరిగినా నాన్న మాత్రం తలుపు తెరవరు. అజయ్ కూడా ఇక్కడ లేడు. ఇంకా ఏ ధైర్యంతో నిద్రపడుతుంది? బాలని తప్ప ఇంకా ఏ అమ్మాయిని వేణు శరీరపరంగా గాయపరిచినట్టు నేను వినలేదు. తాగి మత్తులో వచ్చి మనల్ని బాలా అనుకుంటే మనమేం చేయగలం? ఆ లెవెల్కి అతనేం చేయడు. తర్వాత మనల్ని ఇబ్బంది పెడితే ఆయన ఈజీగా ఇక్కడి నుంచి పంపించేయచ్చు. మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వేణుని వాడే తీసుకెళ్లిపోతారు. అలా అయితే మనం త్వరలోనే కేసు పెట్టాలి. అబద్ధపు కేసు వేస్తే అందుకు మనమే అనుభవించాల్సి ఉంటుంది. మరైతే బాల ద్వారానే వేణుని బయటికి పంపించాలి. మనమందరం కూడా బాలకి సపోర్టుగా ఉన్నామంటే తనే వేణును పంపేస్తుంది. ఏదేవైనా సరే తనకి తోడుగాను రక్షణగాను మనం ఉన్నామని తెలిస్తే తనే ఆ పని చేస్తుంది. అలాంటి ఒక మార్పుని బాల అంగీకరిస్తుందా? జయ తలుచుకుంటే జరుగుతుంది. నీకు బాలకే కదా గొడవలు జరుగుతున్నాయి. నేను చచ్చేంత వరకు అది ఉంటుంది. జయ వదిన, మీరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్య జరుగుతుంది. కాస్త ఆలోచించండి. మీ పాపకి దూరంగా ఉండడం, మనోజ్ అన్నయ్యని శత్రువుగా చూడడం అంతా ఏ కారణం వల్ల? మనోజ్ అన్నయ్యని బాల వశ్యం చేసిందని మీరే తప్పుగా అనుకుంటున్నారు. బాలతో ఒక 5 నిమిషాలు మీరే మాట్లాడితే అంతా సాల్వ్ అయిపోతుంది వదిన. మీ జీవితం కూడా పాతబడి అంతా మామూలైపోతుంది. మనందరం కలిసి బాలకి సపోర్ట్గా ఉన్నామంటే వేణుగోపాల్ అనే ప్రాబ్లంని తన జీవితం నుంచి పర్మనెంట్ గా వెళ్ళగొట్టగలం. ఈ ఇంట్లో నా తోడబుట్టిన వాళ్ళలో ఎక్కువగా ప్రేమించింది బాలాని. ఇప్పుడు దాని కారణంగానే నా కుటుంబం నాశనం అయిపోయింది. నా బిడ్డ నాకు దూరంగా ఉంటుంది.
ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎంత ప్రేమించానో వాళ్ళిద్దరూ నన్ను అంతగా మోసం చేశారు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను దాన్ని క్షమించమంటావమ్మా? మీలో ఎవరైనా సరే దాన్ని క్షమించాలని ఎవరు ఊహించద్దు. వదిన, చాలు. అత్తయ్యని చెమెలిని పిలవలేదా? పెద్ద మేడం గారిని పిలవలేదు. చెమేలి మేడం గారు వచ్చినా ఇవన్నీ తింటుందని నాకు అనిపించటం ఏ, లేదు. మనుషులు తినేవన్నీ తను తినదా ఏంటి? నేను పిద్దులో చెప్తున్నాను చాలు. అనుకోవద్దు. చెమేలి మేడం గారి మొండితనం చూస్తుంటే ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది. ఎవరిని కొట్టాలనిపిస్తుంది లాలి? చెమేలి మేడం గారి గురించి చెప్తున్నా. చెమేలి ఎక్కడ? పాపను నిద్రపుచ్చుతోంది, వచ్చేస్తారు. మీరు కూర్చోండి, ఇక ఈ పని అంతా నేను చేస్తాను. ఇక ఏంటి మనిషినే కదా, ఏమంటారు సారు? మీరు ఏ ఇంటి మనిషో నాకు ఇప్పటికి అర్థం కాదు, కానీ లాభం ఎక్కడుంటే మీరు ఎక్కడ ఉంటారని అర్థం. అది కరెక్టే. మీరు తినండి సార్. లాలి, ఇవన్నీ చేయమని నీకెవరు చెప్పారు లాలి? ఈ ఇంట్లో ఉంటున్నాను కదా, అన్ని చేయాల్సిందే కదా మేడం. నన్ను పాపని చూసుకోవడానికే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. అయితే మీరు కూర్చోండి, మీకు పెడతాను. ఇలా అంతా నువ్వు శ్రమించక్కర్లేదు. వెళ్ళు, వెళ్ళి పాపతో ఉండు. వెళ్ళమంటున్నానా? పొద్దునుంచి డ్రెస్ మార్చుకొని తిరుగుతుంది తప్ప ఏ పని చేయదు. కిచెన్ లోపలికి తన్ని వదలకండి. మీరు తిండి మొదలు పెట్టేశారా? తినడానికి ఇంకే ఉన్నాయి. మేమింట్లో నార్మల్గా ఇవే తింటాము. నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను. పొద్దున్న కార్న్ఫ్లెక్స్, మధ్యాహ్నం నైట్ ఓట్స్. కార్న్ఫ్లెక్స్ అని ఇప్పుడు లేవు. ఇక్కడ పక్కనే సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ కొనుక్కుందాం. ఆర్కే ప్లీజ్, అక్కడి నుంచి మీరు కొంతేస్తారా? ఏంటి ఆర్కే, ఏం మాట్లాడరే? నేను సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు నేనేం తిన్నా? ఇప్పటికి ఇది తిని చూడు, ఏదన్నా జరిగితే దానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదేది నాకొద్దు. ఈరోజు ఒక్కరోజు ఇది తిను చెమేలి. నేనేం తినాలో మీరే నిర్ణయిస్తారా? నాకిష్టమైందే నేను తింటాను, అంతేగాని మీరు చెప్పింది నేను తిన్నా. ఒకటి నేను చెప్పింది ఈరోజే నాకు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఉన్నదేది నేను తిన్నా. పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు లేచే ముందు నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే కాస్త మనశ్శాంతిగా ఉంటుందని. మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నవాళ్ళు అనుభవించాలనుకుంటాను. వాడి మాటలు, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నేను ఏదో ఒకటి అంటాను, ఆ తర్వాత వాడనే మాటలన్నీ నేను పడాలిగా. ఇంట్లో అందరి ముందు నేనెందుకు అవమానపడ్డాం? దానికంటే నేనిక్కడి నుంచి ఉదయమే వెళ్ళడం బెటర్. ఇలాగే జరుగుతూ ఉంటే ఎక్కడికెళ్ళి ఆగుతుంది? జీవితాంతం తన్ని ఇక్కడే ఉండనివ్వగలమా? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. 2-3 నెలలు చూద్దాం, ఆ తర్వాత వాడే వెళ్ళిపోతాడు. అసలు ఏ పనికి వెళ్లకుండా వాళ్ళ ఖర్చులు ఎలా భరిస్తారు? ఆహా, పొద్దున్నే బయలుదేరిపోయారేంటి? నేను రూమ్లో చూశాను, మీరు అక్కడ లేదు. వెళ్ళిపోయారేమో అనేసుకున్నాను. నా మీద నీకు ఎటువంటి కోపం లేదు కదా? అలా ఎవరు చెప్పారు? మీ వల్ల ఇంకెవరికైనా ఇక్కడ లాభం ఉందని నాకు తెలియదు, కానీ మీ వల్ల ఈ ఇంట్లో నాకొక లాభం ఉంది, ఉండాలి. ఇప్పుడంతా మరీ బయట తినడం వల్ల ఒళ్ళు బాగా పెరిగిపోయింది.
బ్రోకర్ పని చేయడం వల్ల బాగా డబ్బులు వస్తున్నట్టున్నాయి కదా అవును, ఇంట్లో ఊరికే కూర్చునే బదులు ఇలా మంచి పేరు తీసుకోవడం మన వల్ల అగ్గిన పని చేయడమే. కానీ ఏం చేస్తాం, మీకు బాధ్యత లేకపోవడం వల్ల నేను ముందులా ఇప్పుడంతా అస్సలు పని చేయలేకపోతున్నాను. కారణం ఏంటి, బాల ఇక్కడుంది కదా. అందువల్ల నా ఓటినప్పటికి పరిష్కారం కనిపెట్టాలి. జంక్షన్ లో ఒక వ్యక్తి నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను బయలుదేరతా. నేను చెప్పిందంతా పూర్తిగా వినేసేలండి. తిరిగి వచ్చేటప్పుడు నాకు ఒక ఫుల్ కొంతండి. ఫుల్ అంటే ఒక బాటిల్ మందు. వేణు, ఎవరితో నువ్వు మందు తెమ్మని చెప్తున్నావు? ఈయనెవరో నీకు గుర్తుండాలి. అదే వీడు ఎవడని మీకన్నా నాకు బాగా తెలుసు. అందుకే వీడికి బాధ్యత అప్పగించాను. నీకు మందు తేవడానికి ఈయనేమి ఇంటి పనివాడు కాదు, ఈ ఇంటి యజమాని. అయితే మీరు వెళ్ళి తీసుకురండి. ఆడవాళ్ళు కాబట్టి క్యూలో నుంచోబెట్టకుండా త్వరగా ఇచ్చేస్తారు. వేణు, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనింతే. అది మీరు తట్టుకోగలిగితే ఇక్కడ ఉండండి. రేయ్, ఈరోజు మందు కొని తేవాలి. నీ చేతులతోనే కొని తీసుకురావాలి. కొని తీసుకురాలేదంటే ఇక్కడ జరిగే విషయాలన్నిటికీ ఇదిగో నేను బాధ్యత తీసుకోను. అర్థమైందా? మావగారికి విషయం బాగా అర్థమైనట్టుంది. మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? నా మావగారు నాకు తాగడానికి తెస్తారు, మీరు నాకు సైడ్ ఇస్తారు. వేపుడైనా సరే, వేయించిందైనా సరే. లేదంటే మళ్ళీ సమస్య చేస్తాను. వీళ్ళని మార్చగలనా అని నేను ప్రయత్నిస్తాను. బాలా, నా భర్తని ఎవరనుకుంటున్నాడు నీ మొగుడు? అదెలా మా నాకు తెలుసు. ఎక్కడికి వెళతావో వాణ్ణి తీసుకుని వెళ్ళిపో. మాకసలు ప్రశాంతత లేదు. అమ్మ అరవద్దు, పాపలేస్తుంది. ఎవరి మీదైనా అతనికి మర్యాద ఉందా? ఎవరితో మాట్లాడుతున్నానన్న భావన లేదు. నీ మొగుడు మీ నాన్నతో మందు తీసుకురమ్మని చెప్తున్నాడు. ఇదే నీకు పెద్ద అవమానం అమ్మా. అతను తాళి కట్టిన నిమిషం నుంచి నేను ఎన్ని అవమానాలు భరించానో తెలుసా? నన్ను అక్కడి నుంచి రక్షించడానికి ఎవరైనా ప్రయత్నించారా? భర్తని మార్చాల్సిన బాధ్యత భార్యది. రిపేర్ చేసి సరిచేయడానికి ఆయన మిషన్ కాదుగా, అవునా? చూడమ్మా, నేను ఆయన ప్రేమించి లేచిపోలేదు. మీరు నా కోసం వెతికి పట్టుకొచ్చి నా మెడకి చుట్టిన పావతను కదా. ఇతంతో అన్ని ఇబ్బందులు నేనే పడాలా? ఇదేవూరు న్యాయం? జయక్క పెళ్ళయ్యి మనోజ్ బావ మన ఇంటికి వచ్చినప్పుడు నాన్న బంధువులు కలిసి మందు కొట్టలేదా అమ్మా? అప్పుడు నీకు అవమానంగా అనిపించలేదా? మద్యం తాగకుండా ప్రాణంతో ఉండలేని నా భర్త మద్యం కొనుక్కురమ్మనేది తప్ప? నాన్న కొనుక్కొచ్చిచ్చి ఆయన సంతోషపెట్టు నువ్వు. ఇకపై ఇటువంటి కంప్లైంట్లు చెప్పడానికి నువ్వు నా దగ్గరికి రావద్దు. నువ్వు, నాన్న, అజయ్, వేణుగోపాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరే చూసుకోండి. నా వరకు ఈ గొడవలు తీసుకుని రావద్దు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను ఈ రూమ్లోనే నా జీవితాన్ని ముగించుకుంటాను. ఏంటి పాప నిద్రపోలేదా? ఏంటో తెలియడం లేదు, నిద్రపోకుండా మొండికేస్తోంది. నేనే అనుకున్నాను ఇక్కడికి తీసుకొద్దామని. నీ బాబు నిద్రపోలేదా? లేదు. వేరే ఏ సమస్య లేకపోతే పడుకోబెట్టిన వెంటనే నిద్రపోతాడు వాడు. అయితే వాణ్ణి అక్కడి నుంచి తీ. ఏంటి? బాబుని చేతిలో తీసుకో. కాసేపు నా పాప అక్కడ పడుకుంటుంది. నీ రూమ్ లో ఉయ్యాలుంది కదా, అక్కడ పడుకోబెట్టు. అక్కడ పడుకోబెడితే నిద్రపోవడం లేదు. నీ బాబుని అక్కడ పడుకోబెట్టు. నాకు ఆ ఉయ్యాలు నచ్చలేదు. సరే, రేపే ఆర్కేతో చెప్పి కొత్త ఉయ్యాలు కొనమంటాను. అంతవరకు పాప నిద్రపోకర్లేదా? ఒక్కరోజు బెడ్లో నీతో పడుకోబెట్టుకోవచ్చుగా. నాకు అలవాట్లేదు. నా పాప ఇక్కడే నిద్రపోతుంది. ఇప్పుడు ఏడవకుండా పడుకున్నాడు. ఎత్తుకునేటప్పుడు నిద్ర లేస్తే ఏడుపు అస్సలు ఆపడు. మంచం మీద పడుకోబెట్టి బాబు నిద్ర పెట్టడం నీకు తెలుసు కాదు, నువ్వు చేయొచ్చుగా. నా పాప ఏడవక ముందే నీ బాబుని అక్కడి నుంచి తీ. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది చెమ్మేలి. ఎందుకు చేయలేవు?
చెప్పు, ఎందుకు చేయలేవు? నా పాప ఈ ఉయ్యాలో పడుకుంటే నీకేంటి? చెప్పు. లేదు, ఏ సమస్య లేదు. రెడీగా ఉండండి, వాడు వెంటనే వచ్చేస్తాడు. నువ్వు కూడా బండి ఎక్కు, బావును కొట్టే ఛాన్స్ మిస్ అవ్వకు. నన్ను చూస్తే సమస్య వస్తుందిరా. హెల్మెట్ పెట్టుకో. రిస్క్ అక్కర్లేదు. మనిషిని చూపించి తప్పుకో, మేము చూసుకుంటాం. అదిగో వస్తున్నాడు చూడు. నువ్వెందుకు అంత తొందరపడుతున్నా? ఆయన ఇక్కడికి రాని, అవార్డు తీసుకుంటానికి కాదు కదా, దెబ్బలు తింటాగా. నిదానగానే రాని. ఇంకా నేను ఇక్కడ ఉంటే బాగుండదు, మీరు చూసుకోండి. ఏంటి ఎక్కరా? నేను ఎక్కడున్నానో తెలుసుకుని నువ్వేం చేస్తావు? అసలు ఇదంతా అడగడానికి నువ్వెవర్రా? ఎయిరా వాడిని. నువ్వు ఏం చేసుండొచ్చు నేను చెప్పనా? పెళ్లి చూపులకి వచ్చినవాడు ఎటువంటి వాడో మీరు ఎంక్వైరీ చేసుండొచ్చు. ఎప్పుడు బంధువులకి కాల్ చేసి ఉదయం ఏం చేశారు, మధ్యాహ్నం ఏం వంట అని అడిగే అమ్మకి 2 రోజులకొకసారైనా సొంత కూతురికి ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగావా? ఒక మానసిక రోగితో నేను జీవిస్తున్నానని మనసు విరిగిపోయి నీతో చెప్పినప్పుడు ఊళ్ళో వాళ్ళు బంధువులు ఏమంటారో అని ఆలోచించకుండా నువ్వు నన్ను పిలిచి రక్షించుండొచ్చు. నేను గర్భంతో ఉన్నానని తెలిసినప్పుడు సంతోషంతో నన్ను వాటేసుకుని ఉండొచ్చు. నా శరీరమేనమ్మా పెరిగింది. ఒక దుఃఖం వచ్చినప్పుడు రక్షించడానికి అమ్మ రాదా నన్ను కాపాడ్డానికని ఏడ్చే బిడ్డనమ్మా నేను. బాలా,
ప్రేమని కూడా అడిగి దక్కించుకోవాల్సిన పరిస్థితమ్మా.